అసలు మధ్యతరగతి కుటుంబం ఎంత నలిగిపోద్దంటే ఏ పని చేద్దామన్నా చేయలేరు, ఏ పని చేయకుండా ఉండలేరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యతరగతి చాలా మంది పేదవాళ్ళ కోసం జాలిపడతారు, డబ్బున్నోడి కోసం గొప్పగా చెప్పుకుంటారు. ఈ మధ్యతరగతి కుటుంబం పరిస్థితి ఏంటో తెలుసా అండి? మధ్యతరగతి అంటే ఏంటి? చేయి చాచి అడగలేడు, చేతి చేయి కొట్టించుకోలేడు. అప్పు తీసుకోవడానికి భయం, తీసుకున్న అప్పు ఎగ్గొట్టడానికి భయం. అసలు మధ్యతరగతి కుటుంబం ఎంత నలిగిపోతుందో తెలుసా? ఒక లేనివాడు ఏ పనన్నా చేయగలుగుతాడు, ఒక ఉన్నవాడు ఏ పనన్నా చేయించుకోగలుగుతాడు. ఈ మధ్యతరగతి వాడు ఏ పని పడితే ఆ పని చేయలేడు, ఏ పనన్నా చేయించుకునే స్థాయి ఉండదు. ప్రతిరోజు బిక్కుమంటూ బతుకుతాడు. తండ్రికి కొడుక్కి రోజు గొడవ అవుతుంటుంది మధ్యతరగతి కుటుంబాల ఇంట్లో. నాన్న నువ్వు అలా చేయట్లేదు, ఇలా చేయట్లేదని. అలాగని చెప్పి కొడుకు ధైర్యం చేసి ఏదైనా పని చేద్దామంటే ప్రతిరోజు వాళ్ళ నాన్న గౌరవం మర్యాద గుర్తొచ్చి బాధపడితే ఆడు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రతి నిమిషం జనాల్లో పడి నలిగిపోయే బతుకులు మధ్యతరగతి బతుకులు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? దీని సొల్యూషన్ ఏంటి? ప్రభుత్వాలు కరెక్ట్గా ప్లాన్ చేయాలి. మధ్యతరగతి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఏం చేయాలో తెలియాలి. ఇందులో మళ్ళీ కులాల వారుగా, రిజర్వేషన్ల వారుగా చాలామంది వేరు చేయడం వల్ల ఉన్న మధ్య తరగతిలో కూడా చాలా సౌకర్యాలు అందుబాటులో లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక కారు కొనాలంటే కొంటకి తీర్చాల్సిన అప్పు కనబడుతుంది. అలాగని కొనకుండా ఉందామంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి కార్లు కంటికి కనబడతాయి. అసలు మధ్యతరగతి కుటుంబం ఎంత నలిగిపోద్ది అంటే ఏ పని చేద్దామన్నా చేయలేరు, ఏ పని చేయకుండా ఉండలేరు. సో ధైర్యం చేయలేక ప్రతిరోజు నలిగిపోతూ ఎవడన్నా వచ్చి మన దగ్గర నేను ఇవాళ ఈ భూమి కొన్నాను రన్ననుకో నవ్వలేక ఏడవలేక వింటారు. సో ఇలాంటి కష్టం 80 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఇంకా చాలా మందికి 70% మంది భారతీయులకు ఉంది. దాన్ని బయటికి తీసుకురాగలిగే నాయకుడు వచ్చిన రోజే ప్రజలందరూ కూడా సంతోషంగా బతకగలుగుతారు. లేకపోతే బయటికి చిరునవ్వుతో లోపల బాధతో ప్రతిరోజు నరకం అనిపించే మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఎవడు ఊహించలేడు. వీళ్ళందరి బాధలు తీర్చలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. సో మధ్య తరగతికి ఏదన్నా చెయ్యాలి. ఎంతసేపు పథకాలు ఇస్తాం, అయ్యేస్తాం అని చెప్పేసి దిగువ మధ్య తరగతినో లేదంటే పేదవారినో ఎదిగిస్తున్నారు. లేదంటే డబ్బున్నోడికేమో కాంట్రాక్ట్లని భూములని దోచిపెడుతున్నారు. మధ్య తరగతి వాడికి ఏమిస్తుంది ప్రభుత్వం కానీ, ప్రజాస్వామ్యం అనేది కానీ ప్రశ్నించుకుంటే భారతదేశం ఎందుకు వెనకబడిపోయిందో తెలుస్తుంది. మధ్య తరగతి అనేది లేకుండా చేసిన రోజే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అంటే మధ్య తరగతి పేదోడిని చేయమని కాదు, అందరినీ గొప్పవారుగా మార్చమని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.